గారికి ఈ రోజు మాకు తెలిసిన వాళ్ళలో ఒకరిది రిసెప్షన్ అనమాట. అందుకనే మేము ఇక్కడికి వచ్చాము. రిసెప్షన్ అయితే చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఇక్కడ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని స్టేజ్ మీదకి తీసుకువెళ్ళడానికి ఒక మంచి థీమ్ అరేంజ్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అందరూ డాన్సులు వేసుకుంటూ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని స్టేజ్ మీదకి తీసుకువెళ్లారు. తర్వాత మేమైతే భోజనం చేయడానికి వచ్చాము. అన్ని వెజ్ ఐటమ్స్ అనమాట, కానీ చాలా వెరైటీస్ పెట్టారు. చాలా బాగా అనిపించింది. నాకు ఇన్ని ఐటమ్స్ లో వెరైటీగా అనిపించింది ఏంటంటే జున్ను కూడా వేశారు. మిగిలినవన్నీ కామన్ ఐటమ్సే. భోజనం చేసేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే టేస్టే వేరు. నాన్ వెజ్ ఐటమ్స్ తిన్న తర్వాత థమ్స్అప్ డ్రింక్ తాగితే బాగుంటుంది. వెజ్ ఐటమ్స్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఆడవాళ్ళు ఎలాంటి టైంలో భోజనం చేసేటప్పుడు కూడా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు కదా, దొరికిందే ఛాన్స్. ఇంకా ఇక్కడైతే కొన్ని థీమ్స్ పెట్టారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మొత్తం పెళ్లి స్టార్టింగ్ నుండి ఎలా జరుగుతుందో ఆ థీమ్స్ అన్ని రెడీ చేసి పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మా ఆంటీ వాళ్ళే రెడీ చేశారంట. చూడండి ఇక్కడ ఏంటనేది కూడా ప్రజెంట్ చేశారు. ఇక్కడైతే దండలు మార్చుకోవడం, ఇది గణపతి పూజ, ఇలా అన్ని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టారనమాట. నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో తీసాను. ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.